హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇది మొత్తం హైదరాబాద్ ట్రిప్ అనమాట. మేము హైదరాబాద్ వెళ్తున్నాం, 3-4 డేస్ ఉంటాం మ్యాక్సిమం. ఆ 3-4 డేస్ నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అన్నీ ఈ వీడియోలో చూసేసేయండి అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 8కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. సో అందుకని ఇక్కడ టిఫిన్ కానీ ఇక్కడ సాయిరామ్ టిఫిన్స్ అని ఉంటే మధ్యలో ఆగామన్నమాట. టిఫిన్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. మా అమ్మ అయితే ఫేవరెట్ పూరి కదా, అది తీసేసుకుంది అనమాట. నేనైతే ఇడ్లీతో సరిపెట్టుకున్నాను అనమాట. నా స్టమక్ అసలు అప్సెట్గా ఉంది. సో జర్నీలో రిస్క్ తీసుకోకూడదని చెప్పి ఉట్టి ఇడ్లీ తినేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. టోల్గేట్ దాటామన్నమాట. మేమైతే జర్నీ ఈజీగా హాయిగా బాగుందన్నమాట. ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. కొంచెం అంటే ఎండగా అలా లేకుండా చల్లగా ఉంది కాబట్టి జర్నీ అంత ఈజీగా అయిపోయింది అనమాట. మార్నింగ్ జర్నీసే బాగుంటాయి అనమాట. ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ తినేసి కూడా మళ్ళీ స్నాక్స్ స్టార్ట్ చేసేసింది అనమాట, తింటూ ఉంది. నెక్స్ట్ అయితే కృష్ణా రివర్ బోర్డర్లోకి వచ్చేసామన్నమాట. మ్యాక్సిమం ఆంధ్ర బోర్డర్, తెలంగాణ బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్లోకి వచ్చేసాం. నల్గొండ డిస్టిక్కి ఎంటర్ అవుతాం అనమాట. ఎంటర్ అయిపోయాం నల్గొండ డిస్టిక్కి. ఇంకా తర్వాత నేను ఎక్కువ మధ్యలో ఈ జర్నీని తీయలేదు, అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా హైదరాబాద్ దగ్గరికి వచ్చేసామండి. ఓఆర్ఆర్ ఎక్కేస్తాం అనమాట. ఓఆర్ఆర్ ఎక్కేసి ఇంకా లాస్ట్ ఎగ్జిట్ దిగుతామన్నమాట. ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాము. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. కాకపోతే మాకు ఏంటంటే బెనిఫిట్, వర్షం అయితే పడలేదు. చల్లగా ఉంది కానీ వర్షం అయితే పడలేదు. వర్షం పడినట్టే కాస్త స్లో అయ్యేది జర్నీ, ఎందుకంటే అంత బాగా జర్నీ సాగదు కదా వర్షం పడినట్టే. కానీ ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత కొంతసేపు అలా పడింది వర్షము. ఇక్కడైతే ఫ్లైట్ ల్యాండ్ అవుతుందండి, ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది అనమాట. సో మా అమ్మాయికి చూపిస్తూ ఉన్నాను, అదిగో ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని చెప్పి. ఇక్కడ కొంతసేపు అలా పడిందండి వర్షము. ఇంకా అయితే తర్వాత ఏం పడలేదు. జర్నీ అంతా బాగా స్మూత్గా అలా సాగిపోయింది అనమాట. ఇంకైతే వచ్చేసాం అనమాట, ఇంటికి వచ్చేసాము. మియాపూర్లో అనమాట ఇల్లు, హఫీజ్పేటలో అనమాట. అక్కడికి వచ్చేసాము. మా అమ్మాయి హ్యాపీనెస్ చూసారా, ఎంత హ్యాపీగా ఉందంటే, వాళ్ళ అక్క వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిందనమాట వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. సో చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు మామూలు ఫ్రెండ్స్ కాదు, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఎంత హ్యాపీగా ఉన్నారంటే కలిసేందుకు అంత హ్యాపీగా ఉన్నారు. ఇంకొకటి ఇంకా రాలేదు, స్కూల్ నుంచి వచ్చింది అనమాట. ఇప్పుడే వచ్చేసింది స్కూల్ నుంచి. ఈరోజు వీళ్ళిద్దరు బర్త్డే కదా, ఈవినింగ్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇదిగో స్కూల్ నుంచి వచ్చింది. ఈవినింగ్ సెలబ్రేట్ చేయడానికి, డెకరేట్ చేయడానికి రెడీ చేస్తున్నాం అనమాట సెలబ్రేషన్స్కి. ఇదిగోండి డెకరేషన్ అయితే చూపించేస్తాను. స్టార్టింగ్ నుంచి జంగిల్ థీమ్ అనమాట తీసుకుంది. సో ఇలాగ డెకరేట్ చేసేసాము. ఇలా లీవ్స్, తశ్విక జంగిల్ థీమ్ అప్పుడు కూడా ఈ లీవ్స్ బాగా యూజ్ చేసాం కదా, అలాగే ఈ లీవ్స్ ఇక్కడ కూడా యూజ్ అయినాయి అనమాట. జంగిల్ థీమ్ కదా. సో మా అమ్మాయి తన బర్త్డే డ్రెస్సే వేసుకుంది, అప్పుడు జంగిల్ థీమ్ వేసుకున్న డ్రెస్సే వేసుకుంది అనమాట. ఇక్కడైతే మేమందరం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నామండి. ఇంకా చాక్లెట్స్, ఇంకా లోకోపై చాక్లెట్స్, ఇంకా అవన్నీ ప్యాక్ చేసాం అనమాట. ఇప్పుడైతే బర్త్డే స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday.
బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిందండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా అందరికి ఇచ్చేసాం అనమాట. నెక్స్ట్ అయితే మేము 8 కల్లా కంప్లీట్ చేసుకుని బయట డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. మినర్వా గ్రాండ్కి వెళ్ళామన్నమాట. అందరూ అంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకు వెళ్ళామన్నమాట అక్కడ డిన్నర్ చేయడానికి. లిటిల్ బిట్ ట్రాఫిక్ ఉందండి, కానీ ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. కొంచెం టైంకే రీచ్ అయ్యాము. ఇంకా ఇంకో కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట బయట. ఇంకో కారులో అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అందరం అయితే లోపలికి వచ్చేసామండి. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. అక్కడ ఒక 2 క్లిప్సే తీసానమాట. ఎందుకంటే ఈ వీడియో అంతా ఎక్కువ యాడ్ చేస్తే బాగా లెంత్ అయిపోయిద్దని, అన్నీ కవర్ అవ్వని చెప్పి కొన్ని వీడియో క్లిప్సే యాడ్ చేశానమాట. తర్వాత అక్కడ అయిపోయేసరికి 10 అయింది. ఇంకా మేమందరం బ్యాక్ స్టార్ట్ అయ్యామన్నమాట. అది డే 1 అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది డే టూ ఏంటంటే JN2కి వెళ్తున్నాం అనమాట. నాకు కొంచెం షాపింగ్ ఉంది చేయడం. సో అక్క నేను వెళ్తున్నాం అనమాట JN2కి. అంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా వెళ్ళాను JN2కి. ఓన్లీ అక్కడైతే అప్పుడు బ్లౌజ్ కొనడానికి మాత్రం వెళ్ళామన్నమాట. ఏమంత పెద్ద షాపింగ్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకొంచెం లిటిల్ బిట్ షాపింగ్ అనమాట, చిన్నవి. సో అందుకని అక్కడికి వెళ్ళాము. ఏమేమి కొన్నానో చూపించేస్తాను అనమాట. ఈ 2 ప్యాంట్స్ మా అమ్మాయికి కొన్నాను అనమాట. 250 200 ప్లస్ 250 చెప్పినట్టున్నాడు. నేనైతే 150కి అడిగాను అనమాట. ఇవి కూడా 250 చెప్పారు. సింగిల్ ఒక్కొక్కటి 250 చెప్పారు ఈ చున్నీస్. నేనేమో 180కి అడిగినా ఇవ్వలేదండి. 200కి ఇచ్చా అనమాట చివరికి. ఎందుకంటే క్లాత్ బాగుంది, నాకు బాగా నచ్చినాయి అని ఇంక తీసుకున్నాను అనమాట. ఇంక 200 అయినా కానీ, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ చాలా వాటి మీదకి వచ్చేస్తాయి కదా, సో అందుకని తీసుకున్నాను. ఇదైతే వ్యాలెట్ అండి, కానీ నాకు వేరేది నచ్చింది, కానీ అది తీసుకోలేకపోయాను. తర్వాత ఇది తీసుకున్నాను అనమాట. అది 150 ఏమో పడింది. ఈ హ్యాండ్ బ్యాగ్ క్యూట్గా ఉందని మా అమ్మాయికి తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఈ 2 నా పెద్ద హ్యాండ్ బ్యాగ్, ఈ హ్యాండ్ బ్యాగ్ కలిపి మొత్తం 380కి తీసుకున్నాను అనమాట. ఎంతో చెప్పాడు మొత్తం మీద. ఇంకా వాడి దగ్గర బార్గెన్ చేసి నెక్స్ట్ ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాం బాగుందని. నెక్స్ట్ అయితే ఈ టీషర్ట్స్ 3 టీషర్ట్స్ కలిపి 150 అనమాట. చిన్నపిల్లల టీషర్ట్స్ అలా తీసుకున్నాము. ఇంకా JN2 రోడ్లో అయితే తీసుకుంది ఇవేనండి. చెప్పల్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవైతే 2 కలిపి 400. ఇంకా తగ్గించిన అన్నాడు. ఈ 150 కన్నా ఎక్కువ తగ్గించినాడు. ఎంత బార్గెన్ చేసినా ఈ 250కి ఏమో ఇచ్చాడనమాట. మొత్తం కలిపి 400. ఇంకా తగ్గించిన అన్నాడండి వాడి దగ్గర. ఇంకా బార్గెన్ తేల్చుకోలేదు, నచ్చినాయి అని తీసుకున్నాం అనమాట. ఇదైతే పైన టెర్రస్ మీదకి వచ్చాము ఆ రోజు ఈవినింగ్ అనమాట. బాగా క్లైమేట్ కూడా చాలా బాగుందని చెప్పి పైకి వచ్చామన్నమాట. ఒకసారి మొత్తం చూద్దాం వ్యూ ఎలా ఉందో పైన నుంచి అని చెప్పి వచ్చాము. వీళ్ళైతే మామూలుగా ఆడట్లేదు అనమాట. మేమున్న 3 days బెనిఫిట్ ఏంటంటే అండి, మేము వచ్చే ముందే హైదరాబాద్లో బాగా వర్షాలు పడ్డాయి అనమాట. మేము బయటకు వెళ్ళాతయిద్దో లేదో అనుకున్నాం, కానీ ఈ 3 days మాత్రం ఎక్కువ పడలా. బర్త్డే రోజు మాత్రం ఆ బర్త్డే జరిగేటప్పుడు కొంతసేపు పడింది వర్షం అంతే. తర్వాత మ్యాక్సిమం పడలేదన్నమాట వర్షం. మేమైతే బాగానే తిరిగామన్నమాట. మాకు టైం ఇచ్చింది తిరగడానికి, లేకపోతే బాగా ఫుల్గా పడ్డాయి మేము వచ్చే ముందే వర్షాలు అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇదైతే లేక్ వ్యూ అనమాట. వెనకాల లేక్ కూడా ఉండిద్ది. ఆ వ్యూ కూడా బాగుంది. పైన అంతా తీసానమాట. చాలా బాగుంది. ఇంకా అలా ఎంజాయ్ చేసాం కాసేపు. అలాగా నైట్కి అయితే సౌత్ ఇండియాకి వెళ్ళామన్నమాట. అక్కడ షాపింగ్ చేద్దామని, యాక్చువల్గా మా అమ్మాయికే షాపింగ్ చేద్దామని వెళ్ళాము, కానీ మేము కూడా కొంచెం షాపింగ్ చేసేసామన్నమాట. ఇప్పుడు కూడా కేజీ సేల్ నడుస్తుందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. ఇక్కడ మా హస్బెండ్ కోసం షాపింగ్ చేస్తాం అనమాట. అలా నాకు, మా హస్బెండ్కి, మా అమ్మాయికి అందరికీ షాపింగ్ చేసాం అనమాట. అవి మేము షాపింగ్ అంతా అయిపోయేసరికి నైట్ అయిపోయింది. క్లోజింగ్ టైం వచ్చేసింది అనమాట. క్లోజ్ కూడా చేసేసారు. మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అంతా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని మధ్యలో ఇలాగా వీళ్ళు పానీపూరి కోసం ఆగి అక్కడ పానీపూరి తిన్నామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపించేస్తున్నాను ఏమేమి కొన్నాను అనేది. ఈ 4 డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సేల్లో ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. ఈ 4 డ్రెస్సెస్ 2000 ప్లస్ 2400 అలా పడ్డాయండి. 3 పీస్ సెట్స్ ఉన్నాయి, 2 పీస్ ఒకటి ఉంది, మిగతావి 3 పీస్ అనమాట. ఇవన్నీ 3 మధ్యలో పింక్ ఒకటి, వైట్ అండ్ పింక్ ఒకటి 2 పీస్ అనమాట. మిగతా 3 పీస్. ఇవైతే మా అమ్మాయివి. ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లావెండర్ అనమాట. అక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. అలాగా దాని మీదకి బ్లాక్ ప్యాక్ తీసుకున్నాము. మా అమ్మాయి దానికన్నా మా అమ్మాయిదే బిల్ ఎక్కువైందనమాట. చిన్నపిల్లల బట్టలు అలా ఉన్నాయి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. వేస్తే సూపర్గా ఉందన్నమాట. ఈ జీన్స్ తీసుకున్నాం, దాని మీదకి టాప్స్ తీసుకుని ఈ జీన్స్ తీసుకున్నాం. తర్వాత ఈ ఫ్రాక్ కూడా చాలా బాగా నచ్చిందని తీసుకున్నాం అనమాట. తర్వాత మా హస్బెండ్ అయితే ఒక ప్యాంట్, ఒక షర్ట్. మా ఇద్దరి బిల్ కన్నా మా హస్బెండ్ బిల్ ఇంకా ఎక్కువైందనమాట. ఇంక ఇదిగోండి ఈ 2 ప్యాంట్స్, ఈ షర్ట్ తీసుకున్నాం అనమాట.
ఇవన్నీ బాగా నచ్చాయి. అన్నీ ఎవరికి వాళ్ళు బాగున్నాయి అనమాట, బాగా నచ్చాయి. ఇవైతే డీమార్ట్ కూడా వెళ్ళామన్నమాట. దానికన్నా ముందు అక్కడ వీడియో తీయలేదండి, మామూలుగా ఇవి చూపిస్తున్నాను అనమాట. ఈ 99 అలా ఉంటాయి. ఈ 2 టీ-షర్ట్స్ అండ్ షార్ట్ తీసుకున్నాను అనమాట. తను సౌత్ ఇండియాలో చెప్పల్స్ కూడా తీసుకుందండి. ఇది బాగా నచ్చే పార్టీ వేర్, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం అనమాట. ఇవి తీసుకుంది. ఇంకా డే త్రీ అయితే మేము ఐకియాకి వెళ్తున్నాం అనమాట. లూలు మాల ఐకియా అని అడిగితే నేను లూలు మాల్ వద్దు, నేను ఐకియాకే వెళ్తానని చెప్పాను. సో ఈయన చూసేసాడు లూలు మాల్. ఐకియా కూడా చూసేసాడులేండి, నేనే దేనికి వెళ్ళలేదు. సో ఐకియాకి వెళ్దామని ఒకసారి చూద్దాం అనుకున్నాను అనమాట. సో ఐకియాకి వచ్చేసాము. నాకైతే ఇవన్నీ బాగా నచ్చే సెటప్స్, కిడ్స్ రూమ్ సెటప్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయండి. ఆ టేబుల్స్ కానీ, బెడ్స్ కానీ, స్టడీ టేబుల్స్ కానీ చాలా బాగా నచ్చాయన్నమాట. మా అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేసింది. పైనంతా 2 ఫ్లోర్స్ ఉంటాయి కదా, పైనంతా ఈ కిచెన్ సెటప్స్, బెడ్రూమ్ సెటప్స్, ఇంకా కిడ్స్ రూమ్ సెటప్స్ ఇవన్నీ అనమాట. అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఆర్గనైజర్స్ అనమాట. మేమేదో కొన్ని కొన్నాం, లిటిల్ బిట్. ఇవి కొన్నాం అనమాట. మ్యాక్సిమం 1 అవర్ 1.5 అవర్లో వచ్చేసాము. కొన్ని కొన్నానమాట. ఇంట్లోకి కొన్ని కావాల్సినవి కొన్నాను. ఇది మా అమ్మాయి కొనిందనమాట, తన షేప్స్ కోసం కొనింది. గ్లాసెస్, స్పూన్స్ ఇవన్నీ మా హస్బెండ్ కొన్నారనమాట, తనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ కలెక్ట్ చేయడం. సో ఇవి మా అమ్మాయి స్నాక్స్ బాక్స్ కోసం అని కొన్నాము. ఈ స్పూన్స్ ఇవన్నీ మా హస్బెండ్ తీసుకున్నారనమాట, బాగున్నాయని. ఇవి కూడా, ఈ అద్దం అయితే చాలా బాగా యూజ్ అయ్యింది, ఎవరికైనా వాళ్ళకి స్టిక్ చేసుకోవచ్చు అనమాట. తనకి బాగా యూజ్ అయ్యిందని చెప్పి షేవింగ్ చేసుకునేటప్పుడు తను కొన్నాడనమాట. మనం బయట మొత్తం స్టిక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ అది ఆఫ్టర్నూన్ కదా, ఈవినింగ్ నైట్ అయితే డిన్నర్కి మా తోడుకోడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు డిన్నర్కి పిలిచారనమాట, దగ్గరే అక్కడి నుంచి. సో అక్కడికి డిన్నర్కి వెళ్ళామన్నమాట. తనైతే ఆలూ పరోటా, పన్నీర్ పరోటా చేసిందండి, చాలా చాలా బాగున్నాయి అనమాట. నేను అయితే రోటీస్ పార్టీ అనమాట, ఎందుకంటే ఎక్కువ అదే తింటాను. చపాతీస్ అవన్నీ చాలా బాగా ఇష్టం అనమాట. పన్నీర్ పరోటా 2 చాలా బాగున్నాయి. తర్వాత డెజర్ట్ అయితే గులాబ్ జామున్స్. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫేవరెట్ కదా అది. సో అందుకని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట. మేమైతే వెళ్ళినన్ని రోజులు బాగా తిరిగి బాగా ఎంజాయ్ చేసామండి. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, అక్కడ చాలా బాగుంది, ఇల్లు కూడా చాలా బాగుంది, బయట పీస్ఫుల్గా ఉంది, విల్లా అనమాట. అది చాలా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే వెనక్కి వచ్చేసామన్నమాట. ఇదైతే డే త్రీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్కొండ వెళ్తున్నాం అనమాట. ఆ నైట్ అక్కడ అయిపోయింది కదా, డే 3 మార్నింగే గోల్కొండ వెళ్తున్నాం అనమాట. ముందు రోజు డిస్కషన్ జరిగింది, లులుమాల గోల్కొండ అంటే నేను గోల్కొండకే ఓటేసాను అనమాట. సో నేను ఎప్పుడు ఏంటంటే మాల్స్ కన్నా నాకు ఏదైనా హిస్టారిక్ ప్లేసెస్ కానీ, ఇలా ఫారెస్ట్ కానీ, బీచెస్ ఇవన్నీ ఈ ప్లేసెస్ ఇష్టం అనమాట మాల్స్ కన్నా. సో లేదు, నేను గోల్కొండే అని చెప్పాను. యాక్చువల్గా నేనైతే హైదరాబాద్లో మ్యాక్స్ అన్ని ప్లేసులు చూసేసానండి. నేను జాబ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న అందరూ వచ్చామన్నమాట. ఆ రోజు బిర్లా మందిర్ దగ్గర నుంచి లుంబిని పార్క్ లేజర్ షో దాకా మొత్తం మ్యాక్స్ చూసామన్నమాట. ఆ రోజు గోల్కొండ సాలార్జంగ్ మ్యూజియం మిస్ అయిందనమాట. సాలార్జంగ్ మ్యూజియం ఏమో ఆ రోజు సీఎం వస్తున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి అనమాట, అప్పుడు సీఎం. సో వస్తున్నారని చెప్పి మమ్మల్ని లోపలికి వెళ్ళలేదనమాట. గోల్కొండ వెళ్ళడానికి టైం లేదు. మార్నింగ్ బిర్లా మందిర్ని స్టార్ట్ చేసి మొత్తం తిరిగేసామన్నమాట. ఈవినింగ్ నైట్ అయిపోయింది, ఒక్కరోజు టైం ఉంది. సో అంతవరకు చూసేసాం. ఇప్పుడు నా కోరిక తీరిందనమాట, గోల్కొండకి రావాలని కోరిక తీరిందనమాట. ఎంట్రీ టికెట్ అయితే 25 రూపీస్ అండి, ఫారినర్స్కి అయితే 300 అంట, మన ఇండియన్ అయితే 25 రూపీస్ అని ఉందన్నమాట అక్కడ. మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. చాలా చాలా బాగుంది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ స్టార్టింగ్లో ఎంటర్ అయ్యే ముందు డోర్ దాటిన తర్వాత అక్కడ గైడ్ చెప్తున్నాడండి, ఏంటంటే ఇక్కడ క్లాప్స్ కొడితే లోపల మహల్లోకి వినపడిద్దంట, అది కాలింగ్ బెల్ లాగా అని చెప్తున్నాడు అనమాట. అలాంటి ఉంది సౌండ్ వస్తుందనమాట. ఇలా క్లాప్స్ కొడితే ఇక్కడ ఆ సౌండ్ అక్కడ వాళ్ళ మహల్కి వినపడిద్దంట, అంటే ఎవరో వచ్చారని అర్థం అనమాట. అది కాలింగ్ బెల్ లాగా అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పార్క్ ఉంది, పార్క్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ అయితే లేజర్ షో కూడా జరిగిద్దంట ఇక్కడ. మేమైతే అక్కడ చుట్టుపక్కల అంతా తిరిగి చూస్తున్నాము, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా కూర్చొని ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఇదైతే జైలు అండి, జైలు లాగే ఉందన్నమాట. గైడ్ పెట్టుకునే వాళ్ళు గైడ్ పెట్టుకొని తిరగొచ్చు అనమాట. మేమైతే మామూలుగానే తిరిగేసాము. ఇలాంటి హిస్టారిక్ ప్లేసెస్ అంటే పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అడుగుతూ ఉన్నారు, ఇదేంటి వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ ఎలాగనేది. వాళ్ళు రాజులు రాణులు ఉంటారా, వాళ్ళు స్టోరీ క్రియేట్ చేసి చెప్తూ ఉన్నారనమాట మాకు. రాజు లేడా, రాజు చనిపోయాడు కదా అందుకనేనా ఇది ఇలా ఉంది, ఇలా పాతబడిపోయింది అని అడుగుతున్నారనమాట మమ్మల్ని. వాళ్ళ క్వశ్చన్స్ మామూలు క్వశ్చన్స్ కాదండి. ఇదిగోండి ఇక్కడైతే రాసేసారు చూడండి, ఇక్కడ లేజర్ షో ఉందని రాశారనమాట. ఇక్కడైతే మహల్ మ్యాప్ అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది, రాణి మహల్, ఇంకా ధోబీ ఘాట్, ఇంకా దర్బార్,
ఇవన్నీ జైలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అక్కడ మ్యాప్ అనమాట. కుతుబ్ షా తను బాగా కట్టించింది మాత్రం కుతుబ్ షా అండి. ముందు ఇంకా కొంతమంది ఉన్నారు. స్టార్ట్ చేసింది మాత్రం కాకతీయ డైనాసిటీ వాళ్ళు స్టార్ట్ చేశారంట. కానీ కుతుబ్ షా మాత్రం దీన్ని పెద్దగా ఫోర్ట్ కంప్లీట్ చేసింది మాత్రం కుతుబ్ షా అని ఉందన్నమాట. ఇంకా అయితే పైకి ఎక్కితే మాత్రం వ్యూ సూపర్గా ఉంది. హైదరాబాద్ మొత్తం కనిపించేస్తుంది అనమాట. హైదరాబాద్ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు ఒక్కొక్క దగ్గర డ్రాప్ అయ్యారు. మా అత్త అయితే ఎక్కలేరు కాబట్టి ఆ పార్క్లో కూర్చున్నారనమాట. తర్వాత ఇంకొంచెం పైకి ఎక్కిన తర్వాత మా బావగారు డ్రాప్ అయ్యారు. అక్కడ ఒక వికెట్ డ్రాప్ అయింది. ఇంకొంచెం పైకి ఎక్కిన తర్వాత మా హస్బెండ్ డ్రాప్ అయ్యారనమాట. సో మా తోడుకోడలు నేను పిల్లలు మాత్రం పైదాకా వెళ్ళొచ్చేసామన్నమాట. వెళ్ళి కిందకి వస్తున్నాము. ఇదిగోండి ఫిరంగులు, అప్పుడు గన్స్ కదా, వాళ్ళకి అదే చెప్తున్నాము ఏంటి ఇది ఎలా చేస్తారు. మా అమ్మాయి చెప్తుంది అనమాట, వెనకాల నుంచి అలా పెడతారు, ఇలా వెళ్తే ఈ బాల్స్ లాంటివి అని చెప్తుంది అనమాట. వాళ్ళ నాన్న చెప్పాడు అప్పుడే ఎలా యూజ్ చేస్తారనేది. ఇంకా తర్వాత కిందకి దిగి వచ్చాము. పైన అయితే టెంపుల్ కూడా ఉందండి. టెంపుల్ కూడా చాలా బాగుందన్నమాట. అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము పైన, అది కూడా చాలా బాగుంది. ఇంకా పార్క్లో బాగా ఎంజాయ్ చేశారు. ఐస్ క్రీమ్స్ అవి తిన్నారనమాట. వాళ్ళ ఫేవరెట్స్ కదా, అవి తినేసి మళ్ళీ బ్యాగ్ స్టార్ట్ అయ్యాము. వీళ్ళ వేషాలు చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ డే 4 అండి. ఇంకా ఆ రోజు ఇంకా జర్నీ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత బయలుదేరుతున్నాం అనమాట. బ్యాగ్కి కరాచీకి వచ్చామన్నమాట. కరాచీకి వెళ్ళాల్సిందే అంటే మా హస్బెండ్ ఇంకా కరాచీ బేకరీకి వచ్చేసాము. అక్కడ కొన్నవి చూపిస్తున్నాను అనమాట. ఈ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము అక్కడ. ఈ చాక్లెట్ ఫ్లేవర్, పిస్తా, ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకున్నాం. ఇవి అసార్టెడ్ అనమాట. మనకు అన్ని ఫ్లేవర్స్ ఒక దాంట్లో కావాలన్నా కానీ ఇలా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఇలాంటివి. అది తీసుకున్నామన్నమాట. మా అక్క వచ్చేసి లంచ్కి ముందు తీయాల్సిందండి, మర్చిపోయాను అనమాట. బిర్యానీ చేసి నాటుకోడి బిర్యానీ అనమాట. తర్వాత గోంగూర మటన్ కర్రీ చేసి. గోంగూర మటన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం తిన్నానండి. ఇంకా మా అమ్మ అయితే చాలా ఫీల్ అవుతుంది అనమాట. వాళ్ళ అక్క వాళ్ళ నుంచి వచ్చేస్తున్నామని చెప్పి ఫీల్ అవుతుంది అనమాట. పర్లేదు మళ్ళీ వెళ్దాము హాలిడేస్కి అని చెప్తున్నాను. కొంచెం అలా ఉంది. అక్కడ యుక్తి కూడా పాపం వాళ్ళిద్దరు కూడా బాగా ఏడ్చారనమాట వస్తున్నామని చెప్పి. మా అమ్మ ఏమో బాగా ఫీల్ అవుతుంది. అక్కడ ఏడుపు వచ్చేసింది. అలా ఆపాము, మళ్ళీ హాలిడేస్కి రావచ్చులే అని చెప్పి. ఇంకా అయితే మేమైతే హైదరాబాద్ ట్రిప్ ఇదే అండి. బ్యాగ్ స్టార్ట్ అయ్యి మేము వెళ్ళేసరికి నైట్ 10 అయిపోయిందనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎవరికైనా ఈ బ్రేక్ అవసరం అండి. ఒక 3 days మాత్రం ఈ బ్రేక్ తీసుకొని బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని ఒక ఫీలింగ్ ఉందన్నమాట ఇప్పటిదాకా. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీ అండి. ఇంకా వినాయక చవితి 2 days వస్తుంది, 2 daysలో ఉంది కాబట్టి వినాయకులందరూ దారి పొడుగుతంతా వినాయకుళ్ళు అవి చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ వీడియో తీయలేకపోయానండి, అందుకని ఇక్కడే చెప్పేస్తున్నాను అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. నమస్తే.